రాబోయే 1000 రోజుల్లో 1300 రోజులుంది. నేనుగా 300 రోజులను పక్కన పెట్టి రాబోయే 1000 రోజుల్లో అమరావతి 100% పూర్తి కాబోతోంది. పక్కన పోలవరంతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్వోదయ స్కీమ్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మలమ్మ గారిని అడగడం, సిఆర్ పాటిల్ గారిని అడగడం 65,000 కోట్లు పూర్వోదయ స్కీమ్ కింద 5 రాష్ట్రాలు సెలెక్ట్ కాబడినాయి కేంద్రం ద్వారా. అందులో మన రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా 5 అంశాలు, ప్రధానంగా ఇరిగేషన్కి 65,000 కోట్లు ఇస్తామని రేపు బడ్జెట్లో కూడా పెట్టబోతున్నారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నాడు జరగబోయే దాంట్లో. అంటే ఈ రాష్ట్రంలో పోలవరం సపరేట్ ఐటమ్. అది కాకుండా గాలేరు నగర్ కానీ, అంద్రినివా కానీ, తెలుగంగ కానీ, ఎస్ఆర్బీసీ కానీ, అక్కడ నార్త్ 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాలో జరగబోయే కార్యక్రమాలు కానీ, పురుషోత్తపట్నం కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, చెక్కు డ్యాములు కానీ, సబ్ సర్ఫేస్ డ్యాములు కానీ 65,000 కోట్లు కావాలా. అదంతా పూర్వోదయ కింద శాంక్షన్ ఇస్తామని చెప్పినారు. మేము దీన్ని బట్టే నేను 1000 రోజులను దృష్టిలో పెట్టుకొని చెప్పే మాట. అదే కాకుండా నేషనల్ హైవేలు ఇప్పటికే 75,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. 80,000 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్లు నిన్న గౌరవ రామ్మోహన్ నాయుడు గారు చెప్పినారు 92% పూర్తయినాయి. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కొత్త ఎయిర్పోర్టు కోసం వస్తున్నాడని 4 ఎయిర్పోర్ట్లు, 4 చోట్ల సీపోర్ట్లు సాగర్మాల కింద